హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే నేను మటన్‌తో తహరీ చేయబోతున్నాను. ఇది మహారాష్ట్ర డిష్ అన్నమాట. ఫేమస్ డిష్. సో, ఆ తహరీ ఎలా తయారు చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ముందుగా అయితే మనం మటన్‌ని క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాము. తర్వాత స్టవ్ వెలిగించి ఒక బౌల్ అనేది దాంట్లో వేసి పెట్టుకొని ఒక ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. దాంట్లో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. మనం ఏదైతే పలావ్ బిర్యానీకి యూజ్ చేస్తామో చెక్క, లవంగా, ఇలాచి ఆకు ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత కొంచెం బాగా మనం ఫ్రై చేసుకోవాలనమాట. కొంచెం ఫ్రై అయ్యే వరకు. తర్వాత కట్ చేసిన ఆనియన్స్ ఏసుకోవాలి. ఆ తర్వాత చూడండి ఆనియన్స్ అన్నీ వేసిన తర్వాత ఆనియన్స్ అనేది దాంట్లో ఉన్న పచ్చి వాసనంతా పోయే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు. తర్వాత దాంట్లో అల్లం, చిన్నుల్లిపాయల పేస్ట్ వేసుకోవాలి. అది కూడా కొంచెం మనం ఫ్రై అయిన తర్వాత దాంట్లో మిగతా స్పైసెస్ కూడా యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ స్పైసెస్ ఏంటంటే దాంట్లో వచ్చేసి గరం మసాలా వేసుకోవాలి. చూడండి ఇట్లాగా కట్ చేసిన టమాటో ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. యాక్చువల్‌గా ఈ రెసిపీ అయితే నేనైతే చేయలేదండి. వేరే వాళ్ళు చేశారు. అది నేను పెట్టాను. అది ఎవరు చేశారనేది వీడియో మొత్తం చూడండి మీకే తెలుస్తుంది. దీంట్లో వచ్చేసి గరం మసాలా, చిల్లీ పౌడర్, పసుపు, సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు వేసిన తర్వాత. మీరైతే విన్నది కరెక్టేనండి. నేనైతే చేయలేదు. యాక్చువల్‌గా ఇది ఎవరు చేశారనేది వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. సో, ఇదైతే చాలా సూపర్ యమ్మీ టేస్ట్ అయితే వచ్చిందనమాట ఫైనల్‌గా. సో, చూడండి ఇట్లాగా మనం ఆహ్, ఏదైతే టమాటా పీసెస్ అన్నీ ఉన్నాయో కొంచెం బాగా మెత్తగా అయ్యే వరకు దాన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే కడిగి శుభ్రంగా పెట్టుకున్న మటన్ అయితే ఏదో ఉందో దాంట్లో వేసేసుకొని తగినంత వాటర్ పోసుకోవాలి. మటన్‌కి కొంచెం వాటర్ ఎక్కువే అవుతాయి కాబట్టి మటన్‌కి వాటర్ అనేది ఎక్కువేసేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలనమాట. ఆ గ్రేవీ అంతా ఏదైతే మసాలాలున్నాయో అన్నీ దానికి పట్టే వరకు. ఆ తర్వాత చూడండి ఇలా రెస్ట్ ఇచ్చేసాను. 40 మినిట్స్ తర్వాత ఫైనల్‌గా బాగా అనేది చాలా బాగా ఉడికింది మటన్ అనేది. ఇప్పుడు మనం రైస్ తయారు చేసుకోవటానికి ఒక బౌల్ తీసుకోవాలి. మనం దేంట్లో అయితే రైస్ చేయాలనుకుంటున్నామో ఆ రైస్ బౌల్ అనేది దాంట్లో పెట్టేసుకొని, దాంట్లో కూడా ఆయిల్ అనేది లిటిల్ బిట్ ఆయిల్ అనేది వేసుకోవాలి. మేమైతే స్పైసెస్ అనేది చాలా తక్కువేసాం ఫ్రెండ్స్. ఎక్కువ మసాలాలు వేయకుండా. సో, ఇది వేరే స్టైల్‌లో కూడా చేస్తారు. కాకపోతే ఏంటంటే మేము కొన్ని యాడ్ చేసాము. కొన్ని స్కిప్ చేసామన్నమాట. అలాగనమాట. ఇది ఆనియన్స్ అన్ని ఫ్రై అయిన తర్వాత మనం స్పైసెస్ ఇందాక కొన్ని మాత్రమే వేసాము. ఇంకొన్ని ఉన్నాయి కాబట్టి అవి కూడా దాంట్లో వేసేసుకోవాలి. చూడండి ఇట్లాగా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఏంటి లాస్ట్‌లో వేయాలన్నది ఫస్ట్‌లో ఏస్తున్నారనుకుంటున్నారా? లేదండి ఫస్ట్‌లోనే వేయాలి. తర్వాత ఈ పచ్చిమిర్చి అనేది సన్నగా మధ్యలోకి పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి ఇట్లాగా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం మటన్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా! అది మొత్తం దీంట్లోకి టర్న్ చేసేసుకోవాలి. చూడండి ఇట్లాగా. ఇట్లాగా టర్న్ చేసుకోవాలి మొత్తము. పైనుంచి నిమ్మకాయ రసం అనేది పిండుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి నిమ్మకాయతో మనకి. సో, ఇలా చూడండి ఇట్లాగా మనం మొత్తాన్ని ఇలాగా కలుపుకొని కొంతసేపు పక్కన పెట్టుకోవాలి ఇలాగా. కొంచెం ఉడికితే బావుంటుంది. తర్వాత మనం ఎసరికి నీళ్ళనేది మనం ఎంతైతే బియ్యం తీసుకున్నామో దాని ఎసరు తగ్గట్టుగా మనం వాటర్‌ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. దాంట్లో సాల్ట్ ఏసుకొని మనం కొంచెం సేపు అది పొంగే వరకు మనం దాన్ని ఉంచేద్దాం అన్నమాట. ఆ తర్వాత చూడండి ఇట్లా కలుపుతా ఉన్నారు. ఎందుకంటే చేసింది ఫస్ట్ టైమ్ గాబట్టి చేసినోళ్ళు ఇలా పద్దాకలా తీస్తా ఉంటారు. కలుపుతా ఉంటారు కాబట్టి అది అందరికీ సాధారణంగా తెలిసిందే. ఎందుకంటే ఎట్లా వస్తుందనేది టెన్షన్ ఉంటుంది కాబట్టి. సో, తర్వాత ఆ వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత దాంట్లో బియ్యం అనేది వేసేసుకోవాలి. చూడండి మొత్తం బియ్యం అనేది దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఇట్లాగ మొత్తం నీట్‌గా బియ్యం అనేది యేసుకొని కలిపేసుకోవాలి. ఇది కొంచెం ఉడుకుతున్నప్పుడు దాని మీద ప్లేట్ వేసేసి, తర్వాత చూస్తే చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా స్మెల్లొచ్చిందంటే చాలా బావుంది. సో, ఇలా బాగా కుక్ అవుతుందనమాట. సో, చూడండి ఫైనల్‌గా ఇలా అవుతుంది. ఇదనమాట ఫ్రెండ్స్. చూడండి కొంతసేపయితే దీన్ని రెస్ట్ ఇచ్చేద్దాము. ఇదైతే చేసింది మా బ్రదర్ అన్నమాట. ఫస్ట్ టైమ్ చేశాడు. చాలా చాలా బాగా కుదిరింది తహరీ అనేది. సో, ఫైనల్‌గా అయితే మాత్రం తహరీ అనేది రెడీ అయిపోయింది. తన ఫస్ట్
టైమ్ చేశాడు కాబట్టి చాలా టేస్టీగా చేశాడు. ఇంట్రెస్ట్‌గా చేశాడు కాబట్టి చాలా బాగొచ్చింది. సో, మీకు కూడా నచ్చితే గనక మీరు కూడా తహరీ అనేది ట్రై చేయండి. చాలా బాగా యమ్మీగా ఉంటుంది. సో, నా వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎట్లా ఉందనేది కామెంట్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో, చూడండి ఇట్లాగా సర్వింగ్ అనేది చేసుకొని తింటే సూపర్ యమ్మీగా ఉంటుంది. మటన్ కర్రీ విత్ రైతాతో మేమైతే తిన్నాము. చాలా యమ్మీగా ఉందనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందు ముందు మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బాయ్.